హాయ్ ఫ్రెండ్స్, కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో సి విటమిన్ అధికంగా కలిగిన స్ట్రాబెర్రీ జ్యూస్ ఏ విధంగా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ జ్యూస్ కానీ పరగడుపున తాగితే చాలా హెల్తీగా ఇంకా చాలా యాక్టివ్గా మీరు ఉంటారు. ఈ జ్యూస్ ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ అకరోటు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ కిష్మిష్, 1 టేబుల్ స్పూన్ పిక్కలు తీసిన ఖర్జూరం, అలాగే 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుని వీటన్నిటిని ఒకసారి నీటితో శుభ్రంగా కడిగి ఆ తర్వాత శుభ్రమైన నీరు వేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. మీకు కావాలంటే పిస్తా పప్పులు కానీ ఇంకా పంప్కిన్ సీడ్స్ కానీ ఇంకా మీకు ఇంట్లో ఏమైనా అవైలబుల్ సీడ్స్ ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకోబోతున్న జ్యూస్ని హెల్దీ డ్రింక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మార్నింగ్ మీరు తీసుకున్నట్లయితే ఈవినింగ్ వరకు చాలా యాక్టివ్గా ఉండి అన్ని పనులు కరెక్ట్గా చేసుకోగలుగుతారు. మరుసటి రోజు పొద్దున్న లేవగానే జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ నానబెట్టిన అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని నీటితో పాటు వేసుకోండి, ఏం పర్లేదు, నీరు కూడా బాగానే ఉంటుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక యాలకు వేసుకోండి. ఈ యాలకులు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటితో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఒక గుప్పెడు స్ట్రాబెర్రీలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఈ మిక్సీ జార్లో వేసుకోండి. ఇక్కడ స్ట్రాబెర్రీకి బదులుగా మిగతా ఏ పండ్లైనా మీరు ఉపయోగించుకోవచ్చు. వీటిని బాగా మిక్సీ పట్టుకుని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా పేస్ట్ అయిన దాంట్లో 1 కప్పు పాలను కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకొని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ జ్యూస్ ప్రిపేర్ చేయడం కోసం ఎటువంటి చక్కెర కానీ లేదా బెల్లం కానీ ఉపయోగించవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇవి చాలా స్వీట్గానే ఉంటుంది. స్వీట్నెస్ కోసం 1 టీ స్పూన్ తేనెను కలుపుకొని చక్కగా తాగారంటే చాలా హెల్తీగా ఉంటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.